చాలా ఈజీగా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పెసరట్టు. సో పెసరట్టు అసలు వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా అంటే చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్. సో నైట్ అయితే పెసలు నానబెట్టింది ఫ్రెండ్స్. ఒక కప్ ఆఫ్ పెసలు తీసుకొని నానబెట్టాను. అందులో కొంచెం బియ్యం అయితే వేసాను. కొంచెం బియ్యం వేయడం వల్ల పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. సో అందుకోసం నేను ఈ పెసలకి కొంచెం బియ్యం అయితే యాడ్ చేశాను. చూసారా, పెసల్లో అసలు బియ్యం కనిపించకూడదు, కొంచెం అంటే కొంచెం క్వాంటిటీనే వేయాలి. సో నైట్ అయితే నేను నానబెట్టాను. మార్నింగ్ అంతా ఇలా పెసలు అనేది బాగా నానిపోయినాయి. సో ఇవి వచ్చేసి ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోండి. మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అయితే చీల్చి వేసుకున్నాను. మీకు కారం ఇష్టం ఉంది అంటే సో ఇంకొకటి 2 అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం అల్లము, ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయడం నేనైతే మర్చిపోయిన ఫ్రెండ్. సో మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసి మిక్సీ పట్టండి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. సో ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేశాను, ఇంకా ఇప్పుడైతే చేయలేదు. ఇలా అయితే ఉండాలి ఫ్రెండ్స్. దోశలాగా మరీ వాటర్గా ఉండకుండా కొంచెం థిక్గా అయితే ఈ పెసరట్టు ఉంటే మనకి పెసరట్టు చాలా బాగా వస్తుంది. చూసారా, తర్వాత ప్యాన్ పెట్టేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని వేసేయడమే ఫ్రెండ్స్. అంతే, పెసరట్టు వచ్చేసింది. సో చాలామంది ఏంటంటే పెసరట్టుని ఒక సైడ్ మాత్రమే కాలుస్తారు. నేనైతే 2 సైడ్లు కాలుస్తాను. ఎందుకంటే నాకు పెసరట్టు చాలా క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అలా మెత్తగా మందంగా ఉంటే నేను తినను. అందుకని 2 సైడ్లు అయితే నేను కాలుస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని దీనిపైన ఆనియన్ చాప్ చేసుకొని వేసుకుంటే ఆనియన్ పెసరట్టు అయితే రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. చూసారా ఎంత క్రిస్పీగా బ్రౌన్ కలర్లో వచ్చిందో. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా మనం దోశలు ఎక్కువ తినకూడదు. చాలామంది దోశలే తింటుంటారు. దోశలు కూడా రైసే కాబట్టి దానివల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడప్పుడు ఇలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెట్టడం చాలా ఇంపార్టెంట్. చూసారా, చాలా క్రిస్పీగా చాలా పల్చగా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. పల్లి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు పెసరట్టు ఎలా ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. సో మీకోసము నేను బయట అయితే చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా టెంప్టీగా ఉంది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం ఫాలో ఫర్ మోర్.